చాలా సంతోషం. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆశపడిన వారు ఆమె చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా నేను వినపడుతుంది కాబట్టి మీకు ఆశ ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? చెప్పండి, ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మనకు జీవితంలో తృప్తి కావాలి కదా, సాటిస్ఫై కావాలి. అయితే లోకంలో ఉన్న వస్తువుల ద్వారా కానీ, లోకంలో ఉన్న కోరికల ద్వారా కానీ మనం ఎన్నటికీ తృప్తి చెందలేము. అది కొద్ది మట్టికే మనకి తృప్తిని ఇస్తుంది, కానీ మళ్ళీ దాని కొరకు దాహం వేస్తూ ఉంటుంది మనకి. కానీ దేవుడిచ్చే తృప్తి ఎట్లుంటుందంటే ఎప్పటికీ మనకి ఇంకా దాహం అవ్వదు. ఆమె చెప్పండి. సో అట్లాంటి ఆశ మనం కలిగి ఉండాలి. దేవా నన్ను తృప్తిపరిచేయ అన్నప్పుడు ప్రతిదినం ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు తన వాక్కు ద్వారా. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు ఎవరితో దేవుడు మాట్లాడతాడో తెలుసా? ఎవరైతే రిసీవింగ్ హార్ట్ కలిగి ఉంటారో, ఈ వాక్యము నేను వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను మారాలి, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, నేను ఏం సరి చేసుకోవాలి, నా లోపల ఏ లోపం ఉంది అని అనుకున్న వారితో, ఆ హార్ట్తో వచ్చిన వారికి, ఆ హృదయంతో వచ్చిన వారికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. లేదు ఇక్కడ ఏమవుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనం వచ్చి కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడాడు. వీ షుడ్ కమ్ విత్ అన్ ఎక్స్పెక్టెడ్ హార్ట్. ఆమె ఎక్స్పెక్టెడ్ హార్ట్తో మనం రావాలి దేవుని సన్నిధానానికి. దేవా ఈరోజు నేను నీ సన్నిధి అనుభవించాలయ్యా, నీవు నన్ను తాకాలయ్యా, నీవు నాతో మాట్లాడాలయ్యా, నీవు నాతో మాట్లాడాలి, నీ స్వరం నేను వినాలి అని ఆశ కలిగినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితంలో కార్యం చేస్తాడు. నీకు ఆశ లేనంత వరకు ఆయన నీ జీవితంలో ఏమీ చేయలేడు. కాబట్టి మనము ఒక ఎక్స్పెక్టెడ్ హార్ట్తో ఈరోజు మనం వాక్యం విందామా? వింటానన్నవారు ఆమె చెప్పండి. హల్లెలూయా. నేనేం చెప్పాను? దేవుని స్తోత్రం చెల్లించేటప్పుడు 2 చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నిన్నటి దినాన మరి మన మందిరంలో ద ట్రూ వే చర్చ్లో 3 బ్యాప్టిజం తీసుకున్నారు, మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందారు. వాక్యం తర్వాత వాళ్ళకి నేను సాక్ష్యాలకు సమయం ఇస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆమె మనం ఎట్లా మారుతామో తెలుసా? మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతామో తెలుసా? అద్భుతాల ద్వారా మనము చేంజ్ అవ్వలేము, కానీ దేవుడు మాట్లాడితే మనం చేంజ్ అవుతాం. ఎట్లా చేంజ్ అవుతాం? మన లైఫ్స్ ఎట్లా చేంజ్ అవుతాయి? దేవుడు మాట్లాడడం ద్వారా మనలో మార్పు వస్తుంది. అది దేవుడు ఎట్లా మాట్లాడతాడు? తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆమె నీతో దేవుడు ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? వాక్యం ద్వారా మాట్లాడతాడు. అదే రీతిగా నువ్వు విన్న వాక్యాన్ని పదే పదే దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ వారం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో నుండి మాట్లాడుతూ ఉండి నిన్ను హెచ్చరిస్తూ, నేను సరైన త్రోవలో నడిపించి నువ్వు ఒక మంచి వ్యక్తిగా అవ్వాలని, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నువ్వు ఎక్కడ కూడా పడిపోవద్దని నీలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ ఆదివారం తీసుకొస్తాడు దేవుని మందిరానికి. ఎందుకు? తన మాటలన్నీ నీకు తెలియజేయడానికి. ఒక వ్యక్తి ఒకరిని ప్రేమిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా మాట్లాడడం ద్వారా. సో దేవుడు నిన్ను ప్రేమించడానికి ఒక సైన్ ఏంటిదంటే ఈరోజు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు నీతో మాట్లాడడానికి. తన ప్రేమను ఈ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు. నీకు తన ప్రేమను ఏం చేస్తున్నాడు? ఈ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు. ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకోవాలంటే వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలంటే వారు ఏం చేస్తారు? కలుసుకొని మాట్లాడతారు. ఈరోజు మీరు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానంకి వచ్చారు కాబట్టి దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు, ఎందుకంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి. ఆమె హల్లెలూయా. షుడ్ నెవర్ ఫర్గెట్. మనం మర్చిపోద్దండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే
ఈరోజు ఏం వాక్యం చెప్పాలి దేవా, నీ బిడ్డలకి ఏ ఆహారం కావాలి అన్నప్పుడు దేవుడు నాకు ఒక అంశాన్ని నా హృదయంలో పెట్టాడు. ఏంటంటే, చూడండి, మనం చాలా వరకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కానీ, రక్షణలో వచ్చిన తర్వాత కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. అయితే ఇప్పుడు బ్యాప్టిజం తీసుకుంటే సరిపోదు, కానీ బ్యాప్టిజం తర్వాత నీ లైఫ్ ఎట్లుంటుంది అనేది దేవుడు ఈరోజు బోధించమన్నాడు. మరి కేవలం బ్యాప్టిజం తీసుకున్న వారికైనా మనందరికీ, అంటే మనందరికీ. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనము ఎన్నో శ్రమల గుండా, ఎన్నో శోధనల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే ఆ శ్రమలలో, ఆ శోధనలో మనకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఆమేన్. బ్రదర్, నేను యేసే నమ్ముకుంటే నాకు శ్రమలు పోతాయి కదా అంటే, యేసే ఎక్కడ చెప్పలేదు ఈ లోకంలో నీకు శ్రమ అన్నాడు. ఎందుకంటే నాకు కూడా శ్రమ వచ్చింది, నీకు కూడా శ్రమ వస్తుంది, కానీ ఐ విల్ బీ విత్ యూ అన్నాడు. ఏమన్నాడు? ఐ విల్ బీ విత్ యూ. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ సమస్యలో, నీకు వచ్చే శోధనలో ఆయన ఏం చేస్తున్నాడు? నీతో ఉండి నిన్ను బలపరిచి దాని నుండి నువ్వు ఎట్లా బయటికి రావాలో సహాయం చేస్తాడు ఆయన. నాకు ఏమొద్దు అన్నీ తీసేయంటే నువ్వు ఎట్లుంటావు అంటే బలహీనంగా ఉంటావు. నువ్వు బలం పొందాలి. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రతి విధమైన సాతాను నుండి శోధన ఎక్కడి నుండి వస్తుందంటే సాతాను నుండి వస్తుంది. చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది? సాతాను నుండి వస్తుంది. ఈరోజు మీకు వచ్చే శోధన ద్వారా సాతాను ఏం చేస్తున్నాడంటే, మనం వెళ్ళవలసిన గమ్యానికి మనం చేరకుండా, మనం ఉన్నతమైన స్థానంలో ఉండకుండా అడ్డుకొని ఏం చేస్తున్నాడంటే మనల్ని దిగజారుస్తున్నాడు. మనల్ని దిగజార్చి చాలా కింది స్థాయికి తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, దేని ద్వారా సాతాను ఈరోజు మనల్ని దిగజారుస్తున్నాడంటే శోధన ద్వారా. చెప్పండి, దేని ద్వారా? గట్టిగా చెప్పండి. శోధన ద్వారా. సో నా టాపిక్ ఏంటి ఈరోజు? శోధన. మీ ప్రక్క వారితో చెప్పండి, శోధనను జయించాలి ఈరోజు. చెప్పారా? ఆమేన్, హల్లెలూయా. సో మన జీవితంలోకి, మనలోకి శోధన ఎవరు తీసుకొస్తున్నారు చెప్పండి? శోధన అంటే ఏంటి ఇంగ్లీష్లో? టెంప్టేషన్. ఈ టెంప్టేషన్ మనకు వస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇక్కడ టెంప్టేషన్ రాకుండా ఉన్నారో చెప్పండి. ఎవరైనా ఉన్నారో లోకంలో టెంప్టేషన్ రాకుండా? ఎవరు లేదు. ఈ లోకంలో ఏ మనుషుడు లేదు, నాకు టెంప్టేషనే రాదు బ్రదర్, నాకు శోధనే రాదు, నేను చాలా క్లీన్గా ఉంటా, నేను చాలా పరిశుద్ధుడను, నాకు శోధనే రాదు అన్నవారు చేయలేరు. ఎవ్వరు దొరకరు ఈ లోకంలో. ప్రతి ఒక్క వ్యక్తికి ఏమొస్తుంది? శోధన వస్తుంది. ఈ శోధన ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను తీసుకొస్తున్నారు. అయితే శోధన వేరు, పరీక్ష వేరు. శోధన వేరు, పరీక్ష వేరు. కానీ ఇవి రెండు కలిసి పనిచేస్తాయి. ఇవి రెండు వేరు వేరు అయినప్పటికీ ఈ టెంప్టేషన్ అండ్ టెస్టింగ్. చెప్పండి, ఏంటేంటి అవి? టెంప్టేషన్ అండ్ టెస్టింగ్. శోధన మరియు పరీక్ష. ఇవి రెండు వేరే వేరే, కానీ ఇవి రెండు కలిసి పనిచేస్తాయి. ఎట్లా అంటే, శోధన ఎప్పుడైతే సాతాను నీలోకి తీసుకొస్తాడో వెంటనే వెనకాల దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షను తీసుకొస్తాడు. ఎందుకు? ఆ పరీక్షలో మనము నిలబడతామో లేదో అని ఆయన ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు మనల్ని. ఎంతమంది ఆ పరీక్ష గుండా వెళ్ళారు చెప్పండి? మరి శోధన రావడం మన జీవితంలో పాపమా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, శోధన రావడం మన జీవితంలోకి పాపం కాదు, కానీ ఆ శోధనను లేదా ఆ శోధనలోకి ప్రవేశించడం పాపం. అర్థమవుతుందా? అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. మన అందరికీ శోధన వస్తుంది. శోధన మన జీవితంలోకి రావడము తప్పు కాదు, ఓకే, పాపం కాదు. కానీ ఆ వచ్చిన శోధనలోనికి నువ్వు ప్రవేశించడం పాపం. ఆ శోధనలోకి ప్రవేశించావంటే నీవు అర్థం కావాలి ఏంటిది? నీవు పరీక్షలో ఫెయిల్ అయ్యావు.
ఎవరు పెడుతున్నారు ఆ పరీక్ష? శోధన ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను తీసుకొస్తున్నాడు. పరీక్షను ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడు తీసుకొస్తున్నాడు. చెప్పండి మళ్ళీ, శోధన ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను తీసుకొస్తున్నాడు. పరీక్షను ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడు. నీకు శోధన వచ్చిన వెంటనే నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నీకు శోధన రాగానే నీవు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? దీని వెంటనే నాకు పరీక్ష కూడా ఉంది. ఏ పరీక్ష అది? నేను ఈ శోధనలోకి ప్రవేశిస్తానో లేదో అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. హల్లెలూయా. అయితే నీకు చెడు ఆలోచన రావడం తప్పు కాదు, కానీ ఆ చెడు ఆలోచనను నువ్వు అంగీకరించి దాని గురించి ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తే అది పాపం అవుతుంది. అందరికీ చెడు ఆలోచనలు వస్తాయి. ఇక్కడ చెడు ఆలోచన రాకుండా ఎవరైనా ఉన్నారా? చాలా భయంకరమైన చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు మనకు అర్థం కావు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటిదంటే, ఈ చెడు ఆలోచనలు, ఈ చెడు తలంపులు ఎవరు తీసుకొస్తున్నారు నీ జీవితంలోని కంటే సాతాను తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నీవు ఎప్పటికీ దేవునికి దగ్గరవ్వద్దు, నీవు ఎప్పటికీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించద్దు అని చెప్పి వాడు నిన్ను శోధనలోకి ప్రవేశింపజేస్తాడు. శోధనలు, ఎన్ని శోధనలు పెడతాడంటే వానికి ఎవరితోని పని అంటే తన బిడ్డలతోనే పని, దేవుని యొక్క బిడ్డలతోనే వానికి పని. దేవుని బిడ్డలంటే వాడికి పడదు. కాబట్టి నిన్ను ఏదో రకంగా నిన్ను శోధించి ఆ శోధనలో పడవేసి తన వైపు త్రిప్పుకోవాలని సాతాను యొక్క పని. కాబట్టి సాతాను అనేక రకమైన చెడు ఆలోచనలు, తలంపులు పెడతాడు. కానీ ఈరోజు మనం ఏం చేయాలంటే అది చూసి భయపడవద్దు. చెప్పండి, నేను భయపడను. గట్టి చెప్పాలి, నేను భయపడను. భయపడితేనే చెప్తున్నాను, గట్టి చెప్పండి. చెప్పండి, భయపడను. మీరు ఎంత గట్టిగా చెప్తే అంత మంచిది. నేను భయపడను, నా పక్షమున యేసు ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఆమేన్, హల్లెలూయా. అందుకే యేసయ్య తన శిష్యులకి ఈ రీతిగా నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. Matthew chapter 6, 13th verse, verse 30. మమ్మును శోధనలోకి తేక. మమ్మును తీసినవారు ఆమె చెప్పండి అమ్మా. ఒకటే ఆమె నిలబడ్డది, ఇంకా మీరు పేపర్ తీసుకున్నారు. తీసినవారు ఆమె చెప్పండి గట్టిగా. రైట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి, చదువునా. మమ్మును శోధనలోకి తేక. మమ్మును శోధనలోనికి తేక. దుష్టుని నుండి మమ్మును తప్పించుము. దుష్టుని నుండి మమ్మును తప్పించుమని మనం ప్రార్థన చేయాలి. ద మోడల్ ప్రేయర్. ఈ మోడల్ ప్రేయర్లో దేవుడు ఇచ్చిన మోడల్ ప్రేయర్, దాన్ని మనం ఏమంటాం? ద లార్డ్స్ ప్రేయర్ అంటాం కదా, పరలోక ప్రార్థన అంటాం. ఈ పరలోక ప్రార్థన నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక 2 వారాల కిందట దాని గురించి నేను సర్మన్ చెప్పాను. దాన్ని ఎట్లా ప్రార్థన చేయాలో ఆ మోడల్ ప్రేయర్ని. అది మనము లాస్ట్ చివరిలో పరలోక వందన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, దాని కొరకు కాదు ఆ ప్రార్థన. అది ఏ విధంగా ప్రార్థన చేయాలో దట్స్ ద మోడల్. ఆ మోడల్లో ఒక పార్ట్ ఏంటిదంటే, ఒక స్టెప్ ఏంటిదంటే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించయ్యా అని మనం ప్రతిరోజు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడే నేర్పిస్తున్నాడు. యేసయ్యనే మనకేం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేయమని? శోధనలోకి తేక, మేము శోధనలోకి ప్రవేశించకుండా అయ్యా నీవు నన్ను తప్పించు దుష్టుడి నుండి. అంటే దుష్టుడు శోధన తీసుకొస్తున్నాడు నీ జీవితంలోకి. అంటే సాతాను నీ జీవితంలోకి ఏం తీసుకొస్తున్నాడు? రకరకాలైన శోధనలు తీసుకొస్తున్నాడు. ఆ శోధన నుండి నువ్వు ఏం చేయాలి? తప్పించబడాలంటే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థించాలి ఆ అంశం మీద. ఆ అంశం మీద నువ్వు ప్రార్థన చేయకుంటే నువ్వు శోధనల నుండి తప్పించబడలేవు. ఇంకా చాలా దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. సాతాను యొక్క ప్లాన్ ఏంటిదంటే నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళకుండా చేయడమే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో యేసే తన శిష్యులకు ఈ రీతిగా నేర్పిస్తున్నాడు. వారు అక్కడ నిద్రపోతుంటే యేసు వారి దగ్గరకు వచ్చి ఈ రీతిగా అంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. Matthew chapter 26 verse 41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. చాలు. ఏం చేయాలి? మనము
మనం శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు, శోధన వస్తుంది మన జీవితంలో, కానీ ఆ శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. ఎట్లుండాలో చెప్పండి. అంటే బ్రదర్ రాత్రి అంతా నేను మేల్కొండాలా, పడుకోవద్దా, నాకు నిద్ర అవసరం లేదా, 6 గంటలు నేను పడుకుంటే నేను తర్వాత నేను పని చేయగలుగుతాను, మరి ఎట్లా బ్రదర్ నేను పడుకోవద్దా అంటే ఆ మెలకువ దేవుడు అనేది. నీ ఆత్మలో మెలకువ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మలో నువ్వు మెలకువ ఎట్లా కలిగి ఉంటావంటే, నీ హృదయ అంతరంగంలో నువ్వు ఎప్పుడు మెలకువ కలిగి ఉంటావంటే, నీ ప్రతిరోజు నువ్వు వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా నీ ఆత్మ మెలకువ ఉంటుంది. హల్లెలూయా. You have to recognize what you are going through. అందుకని ఆ శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు యేసే ఏం నేర్పిస్తున్నాడు తన శిష్యులకి? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నోరిప్పి చెప్పండి, గట్టి చెప్పండి. మెలకువగా ఉండండి అని చెప్పండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రార్థన మనలను ఏం చేస్తుందంటే, సాతాను తంత్రమైన ఈ శోధన నుండి, ఈ శోధన అనేది ఏంటిదంటే సాతాను యొక్క తంత్రం. ఏంటి చెప్పండి? తంత్రం అంటే ఏంటి? అదొక సాతాను ఒక డివైస్ని వాడుకుంటాడు మనల్ని పడివేయడానికి. ఒక డివైస్ ఏంటిదంటే శోధన. అదొక మాయోపాయం, అదొక మోసం, అదొక ట్రాప్. చెప్పండి ఏంటది? ట్రాప్. ఆ ట్రాప్ ఏంటిది? శోధన. అందుకనే ఈ సాతాన్ తంత్రమైన శోధన నుండి మనం తప్పించబడాలంటే we need to pray. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఎవరి దగ్గర బైబిల్ ఉందా? ఇంగ్లీష్లో ఏముంటుంది? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. మేము వాక్యం వింటున్నాం, మాకు వాక్యం అర్థమవుతున్న వారు అందరూ ఆమె చెప్పండి. నాకు అర్థమైతే లేదన్నవారు కూడా ఆమె చెప్పండి. మళ్ళీ చెప్తా ఫస్ట్. వీరందరూ చక్కగా వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 26:41 ఇంగ్లీష్లో చూద్దాం. వాచ్ అండ్ ప్రే. చెప్పండి, వాచ్. మీ ఇంటికి దొంగ వస్తున్నాడు అనుకోండి, మీరు పడుకుంటారా? చెప్పండి, ఏం చేస్తారు మీరు? కిటికీల సందులోకి వెళ్ళి, అరే బాబు నువ్వు బిల్డింగ్ మీదకి ఎక్కి చూడరా, ఎవడు ఎట్నుండి వస్తున్నాడు అని మనం ఏం చేస్తాం? వి విల్ వాచ్. అందుకని మన హృదయం ఎట్లుండాలంటే మెలకువ స్టేట్లో ఉండాలి. మన శరీరం పండుకున్నా కూడా మన హృదయం అంటే మన ఆత్మ ఎట్లుండాలో, ఏ స్టేజ్లో ఉండాలో? మెలకువ స్టేజ్లో ఉండాలి. ఈ మెలకువ స్టేజ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఈరోజు చాలా మంది హృదయాలు చచ్చిన స్టేజ్లో ఉన్నాయి. ఈ చచ్చిన స్టేజ్లో ఉన్న ఆత్మ ఎందుకు చచ్చిన స్టేజ్లో ఉందంటే, వారి హృదయంలో వాక్యం లేక, ప్రార్థన లేక, ఆత్మీయత లేక, స్పిరిచువల్ డైట్ లేక. సో యేసయ్య ఏమంటున్నాడు? మెలకువ కలిగి, చెప్పండి, వాచ్ అండ్ ప్రే అని చెప్పండి. గట్టి చెప్పండి, వాచ్ అండ్ ప్రే. అందుకని దాని తర్వాత ఏమంటున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము, మన శరీరం బలహీనంగా ఉన్నా కానీ ఆత్మ ఏముండాలో? సిద్ధంగా ఉండాలి. ఎందుకు యేసయ్య ప్రతి శోధన జయించాడు చెప్తారా? ఆయన దేవుడేనా? వెన్ హీ కేమ్ టు దిస్ ఎర్త్, ఆయన దేవుని కుమారుడిలాగా రాలేదు, మనుష్య కుమారుడిలాగా వచ్చాడు. మనవలే జన్మించాడు, మనవలే శోధింపబడ్డాడు ఆయన కూడా. కానీ శోధనలోకి ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు? ఆయన దినచర్య చూస్తే, ఆయన స్కెడ్యూల్ మీరు గమనిస్తే, ప్రతిరోజు మార్నింగ్ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఒక స్థలంకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు, తండ్రికి ప్రార్థన చేసేవాడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఆయన శోధనలో ఎక్కడ ప్రవేశించలేదు, శోధనలో పడిపోలేదు, జయించాడు శోధనని. ఆమేన్. ఈరోజు నువ్వు శోధనను జయించాలంటే వాట్ యు నీడ్ ఈస్ అ ప్రేయర్ రూమ్. ఒక సీక్రెట్ ప్రేయర్ రూమ్లోకి నువ్వు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరితో మాట్లాడకముందు ఎవరి దగ్గర నువ్వు వెళ్ళాలి? నువ్వు చెప్పండి, యేసే దగ్గరికి వెళ్ళాలి. నీ హృదయం ఉదయకాలం నీ స్వరం దేవునికి వినబడాలి, ఆయన స్వరం నీకు వినిపిస్తాడు. ఆ రీతిగా నువ్వేం చేయాలంటే నీ ఆత్మను బలపరుచుకోవాలి, మెలకువ స్టేజ్లోకి రావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ దట్స్ వెన్ మనం శోధనలోకి ఎంటర్ కాలేము. అది వచ్చినా మనం ధైర్యంగా ఉంటాం, భయపడము, నిలుస్తాం శోధన వచ్చినప్పుడు.
సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ టెంప్టేషన్ ఎక్కడి నుండి వస్తుంది మనకి చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది మనకి చెప్పండి? సాతాను దగ్గర నుండి వస్తుంది. అయితే ఈ వస్తున్న టెంప్టేషన్ మనం ఏం చేయాలంటే రికగ్నైజ్ చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? రికగ్నైజ్. చెప్పండి, ఏం చేయాలి? మీ ప్రక్కవార్తను చెప్పండి, రికగ్నైజ్. గట్టిగా చెప్పండి, రికగ్నైజ్. అర్థమైందా? అసలు ఏ ఏరియాలో నువ్వు శోధనలో పడిపోతున్నావు నీకు తెలియాలి. నువ్వు తెలియకుండా ప్రార్థన చేస్తే కష్టం, అవునా కదా? నువ్వు ఏ శోధనలో పడిపోతున్నావో, ఏ ఏరియాలో నువ్వు పడిపోతున్నావో, ఎటువంటి ఆలోచనలు నువ్వు పడిపోతున్నావో, ఏ తప్పు నువ్వు చేస్తున్నావో, దాంట్లో ఏ శోధన వస్తుంది నీ హృదయంలోకి, ఎటువంటి తప్పు చేస్తున్నావో, యూ నీడ్ టు రికగ్నైజ్ దాట్. నువ్వు రికగ్నిషన్లో లేకపోతే నువ్వు చచ్చిన స్టేట్లో ఉన్నావు. మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉన్నారన్నాడు. సో యూ నీడ్ టు రికగ్నైజ్ నువ్వు ఏ శోధనలో గుండా వెళ్తున్నావో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. సో మనం శోధనను సహించే వారంగా ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. జేమ్స్ చాప్టర్ 1 verse 12. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ఎవరంట? గట్టిగా చెప్పండి, శోధన సహించువాడు ఎవరంట? గట్టిగా చెప్పండి, శోధన సహించువాడు ఎవరంట? ధన్యుడు. ధన్యుడు. నా స్వరం ఎట్లుంది, మీ స్వరం ఎట్లుంది? శోధన సహించువాడు. మీరు బ్లెస్ అవ్వాలని ఆశపడుతున్నారా? ఎంతమందికి ఈ ఉదయకాల సమయంలో బ్లెస్సింగ్ కావాలి, ఆశీర్వాదం కావాలి అనగానే మన హృదయాలు తెప్పరిల్తాయి. ఎందుకంటే బ్లెస్సింగ్ అనేది అట్లా ఉంటుంది. పదే పదే దాని కొరకే మనం ప్రార్థన చేస్తాం. అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, అయ్యా నన్ను ఆశీర్వదించనే ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? నన్ను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా మమ్మీని, మా డాడీని, మా కుటుంబాన్ని, ఇదే ఉంటుంది. కానీ ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిగా శోధనను సహించడమే. ఆమె చెప్పారు, నువ్వు శోధనను సహించినావు అంటే నీ అంత బ్లెస్డ్ ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, చూడండి, నా వచ్చిన చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. హల్లెలూయా. మనము శోధన సహిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటం. హల్లెలూయా. నేను బాప్టిజం ఇచ్చేటప్పుడు నేను చెప్పాను, లాస్ట్ ఏం చెప్పాను మాట చెప్పండి, గుర్తుందా? చివరి వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు నమ్మకంగా ఉండడం అంటే ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడమే. ఆమేన్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎన్ఎల్టీ వర్షన్లో చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ పేషెంట్లీ ఎండ్యూర్ టెస్టింగ్ అండ్ టెంప్టేషన్. మంచిగా ఉంది. ఇక్కడ ఈ వర్షంలో బాగా వివరించి చెప్పారు. ఏంటిదంటే గాడ్ బ్లెస్సెస్ దోస్ హూ పేషెంట్లీ endure temptation and testing. Afterward, they will receive the crown of life that God has promised to those who love Him. చూడండి, ఈరోజు మనం ప్రేమిస్తున్నాము దేవుని అని ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? పాట పాడడం ద్వారా, నోటితో చెప్పడం ద్వారా. నేను మిమ్మల్ని అడిగినాను అనుకోండి, మీరు ఎట్లా యేసుని ప్రేమిస్తున్నారు బ్రదర్ వంశీ అని అడిగింది అనుకోండి, మీరు ఏం చెప్తారు వంశీ బ్రదర్? చెప్పండి, చెప్పినా శ్రీలేఖ నువ్వు చెప్పు, నువ్వు యేసుని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏంటి? యు గివ్ యువర్ టైం. అండ్ ఇక్కడ ఏముందంటే, ఇంకేముందంటే గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ టు దోస్ హూ లవ్ హిమ్. అంటే ఆయనను ప్రేమించు వారికి, ఆయన ఎవరు ప్రేమిస్తున్నట్టు లెక్క? శోధనను సహించువాడు. ఆమేన్. నువ్వు శోధనను సహిస్తున్నావంటే యు ఆర్ లవింగ్ గాడ్. ఎందుకంటే ఆయన మార్గంలో ఉన్నావు, ఎందుకంటే ఆయన కూడా శోధన సహించాడు కాబట్టి, శోధనలోకి ప్రవేశించలేదు కాబట్టి. ఆయన చిత్తం ఏంటిదంటే నువ్వు కూడా శోధనలోకి ప్రవేశించొద్దు అని. ఆమేన్ చెప్పండి గట్టిగా. సో శోధనతో సాతాను ప్రతి ఒక్క క్రైస్తవుని ఏం చేస్తున్నాడు అంటే మోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది, కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడేమో బ్రదర్ ఈ టెంప్టేషన్ వస్తుంది, ఈ శోధన వస్తుంది, దేవుడు నా జీవితంలో పెట్టినట్టున్నాడు, అందుకని నేను చేయలేకపోతున్నానేమో చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు శోధించాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు. దేవుడు అబ్రహాంని పరీక్షించాడా? అబ్రహాం పాస్ అయ్యాడా పరీక్షలో?
పాస్ అయ్యాడు కాబట్టి తన సంతానం అంతా ఈరోజు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల్ని చూస్తే, ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తే, హౌ బ్లెస్డ్ దే ఆర్. ఒక 10 దేశాలు కలిసి వారి మీద అటాక్ చేసినా అటాక్ చేయలేవు, నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, అబ్రహాము శోధనను సహించాడు కాబట్టి, పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి. అర్థమవుతుందా? అబ్రహాము పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి ఈరోజు అబ్రహాం వల్ల తన కుటుంబం అంతా, తన సంతానం అంతా విస్తారముగా దీవించబడ్డారు, ఆశీర్వదించారు. ఈరోజు మన టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇజ్రాయెల్ దేశం నుండి వస్తున్నది. వాళ్ళకున్నంత టెక్నాలజీ ఎవరికి లేదు లోకంలో. ఏదైనా రావాలి, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి టెక్నాలజీ అంటే వీ నీడ్ టు గో టు ఇజ్రాయెల్. మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంతగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటిదంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన మనము విశ్వాసము ద్వారా అబ్రహాము సంతానము. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఈరోజు నీవు కూడా పొందుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా దీవించబడ్డాము. కానీ మనం ఏం చేయాలి? పరీక్షలో పాస్ అవ్వాలి. శోధన వెంటనే మనకేమొస్తుంది? దేవుని దగ్గర నుండి పరీక్ష వస్తుంది. యోసేపును దేవుడు పరీక్షించాడు. యోసేపు ఎంతమందికి తెలుసు? బైబిల్లో ఉన్న యోసేపు ఎంతమందికి తెలుసు? యోసేపును పరీక్షించాడు. పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి తనకు వచ్చింది కళ. ఏమని? అందరి మీద ఆయన లీడర్గా ఉన్నాడని తనకి కళ వచ్చింది. ఆ కళ వచ్చిన వెంటనే కళ నెరవేర్చబడ్డారా? నీ జీవితంలో నీకు దేవుడు వాగ్దానం ఇస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని, నిన్ను దీవిస్తాడని, నిన్ను ఆశీర్వదిస్తాడని, నిన్ను ఇచ్చేవారిగానే ఉంచుతాడని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే నీవు కొన్ని పరీక్షల గుండా వెళ్ళాల్సి వస్తుంది. యోసేపుకు వచ్చిన కళను ఆయన జీవితంలో నెరవేర్చడానికి ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఆయన ఎన్నో శోధనల గుండా వెళ్ళాడు. ప్రతి శోధనను ఆయన జయించుకుంటూ వెళ్ళినాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి బానిసత్వంలో వచ్చిన ఐగుప్తు దేశానికి ఎట్లా వచ్చాడు? బానిసగా వచ్చాడు. కానీ ఆ బానిసను దేవుడు ఏం చేశాడు? శోధనను సహించాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. మన కంట్రీలో ప్రెసిడెంట్ మాట వినబడుతుంది ఎక్కువ. అంటే ఐగుప్తు దేశానికి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? చూస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి కరువు కాలంలో తన కుటుంబాన్ని అంతటిని రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. మనం పరీక్షలో పాస్ అయితే మనం బ్లెస్ అవ్వడమే కాదు, కానీ ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆమేన్. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించాడు. ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు. అందుకని చక్కని పాట ఉంటుంది. ఏమంటే, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఏం చేస్తాడంటే ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. మనం అనుకుంటాం మనల్ని దేవుడు చూస్తా లేడు అని, మనల్ని దేవుడు చూడట్లేదు అనుకుంటాం. దేవుడు చూడట్లేదని ఎన్నో 4 గోడల మధ్యలో ఎన్నో చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, ఎన్నో చెడు కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కానీ హీ ఈజ్ లుకింగ్ ఎట్ us. నువ్వు కూర్చోవడం ఆయనకు తెలుసు, నువ్వు లేవడం ఆయనకు తెలుసు, నువ్వు పడుకున్నప్పుడు ఆయనకు తెలుసు, నువ్వు ఏ ఆలోచన ఆలోచిస్తున్నావు ఆయనకు తెలుసు. నీ గురించి బాగా ఎవరికి తెలుసు అంటే నీ వైఫ్కి కాదు, నీ హస్బెండ్కి కాదు, కానీ ఎవరికి బాగా తెలుసు నీ గురించి అంటే దేవునికి బాగా తెలుసు నీ గురించి. నీ ఫ్యామిలీలో నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఎక్కడి నుండి తప్పించుకోలేవు? నువ్వు దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేవు. హీ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీ హృదయం ఎట్లా ఉంది నేను పరీక్షిస్తున్నాడు ఆయన. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై, తీసినవారు ఆమేన్ చెప్పండి. చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై. ఎట్లా శోధించబడుతున్నామంట? దేవుడైతే మనల్ని శోధించాడు కదా.
ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు ఏమనద్దంట, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎట్లా శోధించబడుతున్నామో ఇక్కడ పాయింట్ మనం చూస్తాం. ప్రతి వాడును, చదవండి నాతో కలిసి చదవండి, నా తర్వాత చదవండి. ప్రతి వాడును, గట్టి చదవండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఎట్లా శోధింపబడుతున్నామంట? మనకున్న కొన్ని దురాశలు ఉంటాయి కదా, ఆ దురాశనే ఏం చేస్తాడు సాతాను, పట్టుకొని మనల్ని ఈడుస్తూ ఉంటాడు, లాక్కొని వెళ్తూ ఉంటాడు. అయితే శోధన చేత సాతాను ఏం చేస్తాడంటే మనలో ఉన్న దురాశలను ఏం చేస్తాడు, వాడు ఈడుస్తాడు. మనలో ఉన్న అనేకమైన చెడు ఆలోచనలు ఏం చేస్తాడంటే రేపుతూ ఉంటాడు. ఈరోజు మనకు అర్థం కాదు ఎందుకు ఈ ఆలోచన, ప్రతిసారి ఇదే ఆలోచన వస్తుంది. అయ్యా ఎందుకయ్యా ఈ ఆలోచన వస్తుంది అని మనము సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు ఈ చెడు ఆలోచన వస్తుంది నాకు? అది వాడు చేస్తున్నాడు కాబట్టి. అయితే దాని నుండి నువ్వు తప్పించబడాలంటే, దాన్ని సహించాలంటే, దాన్ని జయించాలంటే యు నీడ్ ప్రేయర్. ఆమేన్. నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే మనము యేసయ్యలా మారుతాం. నువ్వు యేసయ్యతో ప్రతిరోజు కలవకపోతే, నువ్వు ఒక వ్యక్తితో కలిసి మాట్లాడుతున్నావు అనుకో, ప్రతిరోజు ఆయనతో కలిసి తిరుగుతున్నావు అనుకో, నువ్వేమవుతావు? ఆయన లాగా మారిపోతావు. అవునా కదా? అదే రీతిగా నువ్వు యేసయ్యతో ప్రతిరోజు యేసయ్యని కలుసుకుంటున్నప్పుడు నువ్వు ఎవరిలాగా మారుతున్నావు? చెప్పండి, ఎవరిలాగా మారుతున్నావు? క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనస్సు అయ్యా నాకు కూడా దయచేయని ప్రార్థన చేయాలి ప్రతిరోజు. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్ పాయింట్. నా ప్రతిరోజు ప్రార్థనలో నా ప్రార్థన పాయింట్ ఏంటిదంటే, దేవా క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు నాకు కూడా దయచేయి. ఆయన ఎటువంటి మనస్సు? శోధన సహించే మనస్సు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయితే మనం ఏం చేయాలి? ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. NLT వర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వర్షన్ ఏముందంటే, and remember when you are being tempted, do not say God is tempting me. God is never tempted to do wrong and he never tempts anyone else. Okay, దాని తర్వాత చూడండి ఏమని ఉన్నదంటే, temptation comes from our own desires. ఎట్లా వస్తుందంటే శోధన? ఓన్ డిజైర్స్. నీకు ఒక డిజైర్ ఉంటుంది కదా, నీకు ఒక ఆశ ఉంటుంది కదా. ఈ ఆశ ఎక్కడిది? లోకంలో ఉన్న ఆశ, దేవుల్లో ఉన్న ఆశ కాదు. దేవుల్లో ఉన్న ఆశ ఉంటే మంచిదే, కానీ ఈ ఆశ ఎక్కడున్న ఆశ? అమ్మ చెప్పండి, ఎక్కడున్న ఆశ ఇది? లోకంలో నుండి వచ్చే ఆశ. ఈ ఆశ నీకు ఉంటా ఉంటుంది, కానీ అది దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు మనకు వచ్చిన ఆశలు దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం లేని ఆశలు. కాబట్టి ఆ దేవునికి ఇష్టం లేని ఆశ నీ లోపల ఉంది కాబట్టి మళ్ళీ సాతాను ఏం చేస్తాడంటే ఆ ఆశను రేపుతా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను రేపుతా ఉంటాడు. మన స్నేహితులు ఉంటారు, మనల్ని ఏం చేస్తూ ఉంటారు? రేపుతూ ఉంటారు. తప్పు చేయడానికి, పాపం చేయడానికి మన స్నేహితులు ఏం చేస్తూ ఉంటారు? రేపుతూ ఉంటారు. మాటల ద్వారా రేపుతారు. ఏం కాదురా భయ్, చెయ్యి, నేను ఉన్నాగా, హమ్ హేనా, రేపుతా ఉంటాడు మాట. హిందీ రాదా? కొన్ని వర్డ్స్ వస్తాయి. నా వారి హిందీ మాట్లాడు, కొన్ని వస్తాయి. నేను హిందీ మాట్లాడితే ఇక్కడ నవ్వుతాను. మనదంతా టెక్స్ట్ బుక్ హిందీ. జాతా హే ఆతా హే. పూణేకి పోయినప్పుడు నా వైఫే ట్రాన్స్లేషన్. నాకు ఆటో దగ్గర, టిఫిన్ సెంటర్ దగ్గర, ఎక్కడైనా చాలా బాగా. ఏం చెప్తుంది చెప్పండి? మర్చిపోయారు? మొదలు ఇది ఒక షో నుంచి హిందీ షో. ఏం చెప్తున్నాను చెప్పండి? ఎవరికి గుర్తుంది నేను చెప్పడం? చెప్పనా? స్నేహితులు ఏం చేస్తారు? మనల్ని రెచ్చగొడతా ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? మనం మంచిగానే ఉంటాం, ఈరోజు వాక్యం వింటాం, చర్చిలో మంచిగా వాక్యం వింటాం. ఇక నేను ఈరోజు మంచిగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఏం చేస్తాం? హ్యాపీగా వెళ్తాం. ఏం చేస్తాడు స్నేహితుడు? ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తాడు? ఆల్రెడీ మనం ఆ తప్పు చేసి ఉంటాం కదా, మనతో సహవాసాలు ఉంటాం. కానీ ఈరోజు వాక్యం విన్న తర్వాత ఏమనిపిస్తుంది లోపల? అరే నేను మారాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను పోయి వచ్చింటాడు. ఫోన్ చేస్తాడు నీ స్నేహితుడు. ఏం చేస్తాడు? ఒక మాట పలుకుతాడు, నీకేందిరా,
నువ్వు నువ్వు వస్తేనే అవుతుంది మామ, నువ్వు లేకపోతే ఎట్లా రా, మాకు కష్టం, నువ్వు లేకపోతే మాకు ఎంజాయ్ చేయలేము రా మామ, నువ్వు వస్తేనా కిక్. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు. అప్పుడు నీకేమనిపిస్తుంది హృదయంలో? అవును, నేను లేకపోతే లేదు కదా అని పరిగెత్తుతావు. అవును, అదేనా జరిగేది మనకి? అవునా? ఉబ్బిస్తారు మాటలతో. ఉబ్బిగానే మనం ఏం ఉబ్బిపోవద్దు, సహించాలి. ఈ ఈ ఈ మాటలు నాకు సరైనవేనా, ఇది ఎక్కడికి నడిపిస్తుంది ఈ మాటలు అని మనము గుర్తు చేసుకోవాలి. శోధన సహించువాడు ఏం చేస్తాడు? ఏమవుతాడంట చెప్పండి. శోధన సహించువాడు ఎట్లా శోధనలోకి వస్తున్నామంటే మనము టెంప్టేషన్ కమ్స్ ఫ్రమ్ అవర్ ఓన్ డిజైర్స్. మన సొంత ఆశల ద్వారా మనం ఏం చేస్తున్నాడు? సాతాను ఏం చేస్తున్నాడు? విచ్ ఎంటైజెస్ అండ్ డ్రాగస్ అవే. ఆ తెలుగులో మళ్ళీ చదువుదామా? స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, చెప్పండి, స్వకీయ దురాశ చేత మనం ఏం చేస్తున్నామో, ఏమైతున్నామో? ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈ రీతిగా మనం శోధనలో పడిపోతున్నామండి. మనం ఆ పాపం చేసే వరకు లాక్కు వెళ్తాడు సాతాను. ఏం చేస్తాడు? మనలో ఆలోచన రేపుతాడు. ఎన్ని ఆలోచనలు రేపుతాడంటే నీవు ఆ తప్పు చేసే వరకు నిన్ను లాక్కెళ్తాడు. అయితే నువ్వు ఆ క్షణంలో కనుక సాతానా పారిపోయినా గమనించాను, వెంటనే పారిపోడు సుమా. నీ దగ్గర వాక్యం ఉండాలి. ఏముండాలి? నీ దగ్గర ఆయుధాలు ఉండాలి. నీ దగ్గర ఆయుధాలు లేకుండా ఇట్లా కూర్చొని ఓ అంటే నేను నేను కూర్చుంటా అంటే నీ దగ్గర ఆయుధం ఉండాలి, నీ దగ్గర కత్తి ఉండాలి, నీ దగ్గర ఏముండాలి? ఖేడం ఉండాలి. ఇది దేవుని వాక్యము. ప్రార్థన అనే డాలు నువ్వు ధరించుకోవాలి. ఆమేన్. నీ దగ్గర ప్రార్థన లేకుండా వాక్యం పోసాదనంటే ఎక్కడికి నేను పోయేది అంటాడు. అదే నీవు వాక్యంతో నింపబడిన వాడవై, ప్రార్థన చేసే వాడవై, ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివై పో అంటే వాడు పారిపోతాడు. ఎందుకంటే నీ దగ్గర ఎవరున్నారు? వాక్యమైన దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆమేన్. ఆ రీతిగా నువ్వు చేయగలుగుతావు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్డ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్, ఎప్పుడు కూడా నువ్వు జయించలేవు. సో అలాంటి శోధనలు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి మళ్ళీ. ఏం చేస్తున్నాడు? శోధనలు వచ్చినప్పుడు, అట్లాంటి శోధనలు వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఆలోచించాలి. ఈ రోజు నుండి మీరు ఏం చేయాలా? ప్రాక్టీస్లోకి పెట్టాలి. ఏం ప్రాక్టీస్లోకి పెట్టాలి? మీకు శోధన రాగానే మీకు ఏం అర్థం కావాలి? ఇప్పుడు వెంటనే ఈ శోధన వెనకాల ఏమొస్తుంది? గాడ్ ఈస్ టెస్టింగ్ మీ. నేను ఈ పరీక్షలో పాస్ కావాలి. ఈ పాస్ అయితే మనల్ని దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడి దగ్గర నుంచి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే శోధనను సహిస్తలేము, శోధనను జయిస్తలేము. కానీ ఈరోజు వాక్యం విన్న తర్వాత మీరు శోధనను జయించుతారు గాక యేసునామములో. గట్టి చెప్పలేదు, మీ ఆమెలో బలం లేదు. మీరు ఇప్పుడు ఆమె చెప్తే సాతాను పారిపోవాలి. ఎందుకంటే మీ హృదయంలోకి వాక్యం నింపబడుతుంది కాబట్టి వాడు ఇప్పుడు పారిపోతాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీరు శోధనను జయించుదురు గాక. మీరు చెప్పండి, మీరు శోధనను జయించుదురు గాక. నేను శోధనను జయిస్తానని చెప్పండి. జయిస్తాను అన్నట్టుగా చెప్పండి. నేను గెలిచాను అన్నట్టుగా చెప్పండి. గట్టి చెప్పండి, సరవ చెప్పండి. రెడీ, 1 2 3 గో. ఆమేన్, హల్లెలూయా. చూడండి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. Second Peter 2nd chapter verse 20. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే. దీని ఈ వాక్యం అర్థం ఏంటి? జాగ్రత్త చూడండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత అంటే ఏంటి అర్థము? మీరు యేసుక్రీస్తులోకి వచ్చి ఆయనలో రుచి చూచిన తరువాత మళ్ళీ ఏమవుతారు? మీరు
మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఒకవేళ మీరు యేసుక్రీస్తులోకి వస్తారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్నారు నిన్న, మీరు ఇదివరకు కొంతమంది బ్యాప్టిజం తీసుకొని ఉండవచ్చు. అయితే ఏమవుతుంది లైఫ్లో అంటే, మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, మనం రక్షణ పొందిన తర్వాత, మన మంచిగా ఉన్న తర్వాత, దేవుని యొక్క హస్తం మన జీవితంలో చూచి ఆయన ప్రేమ యొక్క రుచిని మనం చూచిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంట, తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఆ వచ్చిన శోధనల ద్వారా నీవు అంటే అది నిన్ను జయిస్తే, నీవు దాన్ని జయించకపోతే కాదు, అది నిన్ను జయిస్తే, అంటే శోధన నిన్ను డామినేట్ చేస్తే మన స్థితి ఎట్లుంటుందంట, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే, ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, మీ స్థితి బాగలేదు, మీరు ఏసే దగ్గరకు వచ్చారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకున్నారు, మీ స్థితిని అంతా, మీ పాపం స్థితిని అంతా కొట్టివేశాడు, నేను క్షమించాడు, అయిపోయింది, క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, స్టాండర్డ్గా రక్షణ అనుభవంలో మీరు ఉండాలి. ఆమేన్. ఈ రక్షణ అనుభవంలో లేకుండా మళ్ళా శోధన వచ్చినప్పుడు మీరు కనుక పడిపోతే ఏమవుతుంది, మీ స్థితి ఆ మొదటి స్థితి కంటే మళ్ళీ చెడ్డదైపోతుంది. అప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు గెట్ బ్యాక్ అగైన్. నువ్వు బయటికి రావాలంటే ఇంకా నిన్ను శోధనలోకి వాడు తీసుకొని వెళ్తాడు, నీకు బలం ఉండదు బయటికి రావడానికి. అందుకే నీకేం కావాలా చెప్పండి, ఏం కావాలా? యు నీడ్ ప్రేయర్, యు నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నువ్వు పదే వింటా ఉండాలా. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏమైతాడంట, చెప్పండి ఏమైతాడంట. అంటే ధర్మశాస్త్రాన్ని బ్రదర్, మరి నేను వర్క్ చేసుకోవద్దా, నేను ఆఫీస్కి పోవద్దా, నేను బైబిల్ పట్టుకొని కూర్చోవాలని, వాక్యం చదవద్దా అని మీకు క్వశ్చన్ వస్తుండొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఈ వారంలో మీరు వాక్యం వింటారు, నెక్స్ట్ ఆదివారం మీరు మళ్ళీ ఆ వారం అంతా మీరు వాక్యం చదివిన వాక్యము దినమంతా మీరు ఏం చేయాలంటే నెమరు వేస్తూ ఉండాలి, దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి, నీ పనిలో కూడా ఆలోచిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా మీరు బ్లెస్ అవుతారు. ఆ రీతిగా శోధన సహించు వారు ఏమవుతారు, ఆశీర్వదించబడతారు. ఆమేన్. హల్లెలూయా. అయితే చెప్పడానికి ఇంకా చాలా ఉంది, కానీ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే, ఈ టాపిక్ ఏంటి మనం చెప్పండి, టెంప్టేషన్, శోధన అనేది ఒక సిరీస్గా పెడతాను. ఈరోజు మీకు ఎంత చెప్పారు తెలుసు, శోధన అనే టాపిక్ మీద ఒక 20 to 30% చెప్పాను. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, శోధన ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి, స్వరమిపి చెప్పండి. శోధన ఎక్కడి నుండి వస్తుంది? సాతాను నుండి వస్తుంది. శోధన రాగానే వెంటనే ఏమొస్తుంది? పరీక్ష వస్తుంది. ఈ పరీక్ష ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు జీవితంలో కూడా శోధన వచ్చింది, వెంటనే పరీక్ష వచ్చింది. శోధన సాతాను తీసుకొచ్చాడు, పరీక్ష దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ పరీక్షలో యోసేపు పాస్ అయ్యాడు కాబట్టి దేవుడు యోసేపును ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. మన ప్రార్థన ఏముంటుంది బేసికల్గా, దేవా నన్ను మంచి స్థానంలో ఉంచు దేవా అని ప్రార్థన చేస్తా. నిజంగా నీకు మంచి స్థానంలో ఉండాలని కోరిక ఉంటుంది. ఆమేన్. దేవుడు నీ కోరికను సఫలపరచును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పారు. మీ కోరికలను దేవుడు సఫలపరచాలా లేదా? మీ ఆశలను దేవుడు సఫలపరచాలా లేదా? నీ ప్రార్థనలను దేవుడు సఫలపరచాలా లేదా? చెప్తామా? దేవా చెప్పండి, ప్రార్థనలు సఫలపరచు దేవా. గట్టి చెప్పండి, ప్రార్థనలను సఫలపరచు దేవా. నీకు స్తోత్రం. గట్టి చెప్పండి, నీకు స్తోత్రం. అయితే 2 చేతులు పైకెత్తి చెప్తాం. మీ పక్కకు పెట్టేసి బైబిల్స్ మీ పక్కకు పెట్టండి. 2 చేతులు పైకెత్తి ఆయనకు వందనాలు చెప్తాం, ఆయనకు స్తోత్రం చెప్తాం. దేవా ప్రార్థనలు ఆలకించు దేవా, మొరను అంగీకరించు దేవా, ప్రార్థనలు సఫలపరచు దేవా, కోరికలను సఫలపరచు దేవా. నీకు స్తోత్రం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అయ్యా అయ్యా మేము శోధనలో ప్రవేశించకుండానట్లు చెప్పండి, మేము శోధనలో ప్రవేశించకుండానట్లు. అయ్యా మేము శోధనలో ప్రవేశించకుండానట్లు దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించండి, దుష్టుడి నుండి తప్పించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
ఈ రీతికి మనం రోజు ప్రార్థన చేయాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సో శోధన ఎక్కడి నుండి వస్తుంది? వి నీడ్ టు నో. శోధన అనేది సాతాను యొక్క ట్రాప్. ఆ ట్రాప్లో నువ్వు పడిపోవద్దని ఈరోజు దేవుడు తన వాక్యాన్ని సెలవిచ్చాడు. ఆమె ఏం చేయాలో మెలకువగా ఉండి మీరు ఒక అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీకు ప్రార్థన అలవాటు లేకపోతే మీరు ఏం చేసుకోండి ఈ రోజు నుండి ట్రై టు స్పెండ్ ఫస్ట్ 10 minutes ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు మీరు లేవగానే ఎవరితో మాట్లాడకుండా, మీ ఫోన్ చూడకుండా గెట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒంటరిగా వెళ్ళి మీ హృదయాన్ని విప్పి తండ్రి అని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమై ఉండాలో, శోధన నుండి మమ్మలను తప్పించేయ, నేను శోధనను జయించాలా, నీవు నాకు సహాయం చేయి, నీవు నాకు బలం ఇవ్వయ్యా, నీవు నాకు సహాయం చేస్తే తప్ప నేను శక్తిని పొందలేను, నేను జయించలేను. అవును, దేవుడే మనకు సహాయం చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? చెప్పండి, శోధనను సహించువాడు ధన్యుడు. ధన్యులైతారా మీరు? యు వాంట్ బి బ్లెస్డ్? యు వాంట్ బి బ్లెస్డ్? ఫస్ట్ బ్లెస్సింగ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నీ జీవితంలో అనేకమైన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నీవు మొదటి అడుగులు వేయాలి దేవునిలో. ఆ మొదటి అడుగు ఏంటిదంటే శోధనను మనం సహించాలి. యేసుక్రీస్తు పరిచర్య మొదలు పెట్టక ముందుకు ఏమయ్యాడు? తనకు శోధన వచ్చింది. ఎక్కడి నుండి? సాతాను నుండి శోధింపబడ్డాడు. ఆ శోధనను సహించాడు కాబట్టి తన మినిస్ట్రీ ఫ్రూట్ఫుల్ అయింది. ఈరోజు మనం యేసుని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఈరోజు మనకు రక్షణ వచ్చింది. సో వీ నీడ్ టు రికగ్నైజ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. వీ నీడ్ టు రికగ్నైజ్. మీకు తెలుసు కదా మీరు ఏ శోధన గుండా వెళ్తున్నారు, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి తలంపులు వస్తున్నాయి, ఏ రీతి నుండి వస్తున్నాడో మీరు ఏం చేయాలి ఈ రోజు నుండి? యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ యూ హ్యావ్ టు ప్రే అబౌట్ ఇట్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునికి చెప్పడం, అన్ని మన విషయాలు, మన పిటిషన్స్ అన్ని దేవుని దగ్గరికి పోయి చెప్పాలి. దేవా, అయ్యా నాకు ఈ శోధన వస్తుంది. ఎందుకంటే నా జీవితంలో కూడా శోధనలు వచ్చాయి. నేను ఎంతో శోధింపబడ్డాడు. నేను శోధింపబడినప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎక్కడి నుండి వస్తుంది ఈ శోధన నుండి నన్ను తప్పించయ్యా, ఈ చెడు కళల నుండి, ఈ పీడ కళల నుండి నన్ను తప్పించు, నేను శోధనలోకి ప్రవేశించకుండా నాకు సహాయం చేయనప్పుడు మెల్లిగా నా ప్రార్థన చూసి దేవుడు నన్ను టెస్ట్ చేసి మెల్లిగా శోధన నుండి విడిపించాడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా ఏంటిదంటే, మీరు కూడా ప్రార్థించడం మొదలు పెడితే, మెలకువగలిగి ప్రార్థించడం మొదలు పెడితే మీరు కూడా శోధనను జయించగలుగుతారు. ప్రాముఖ్యంగా ఈరోజు నిన్న దినాల బ్యాప్టిజం తీసుకున్న వారికి కూడా నేను చెప్తున్న సలహా ఏంటంటే, ఈ రోజు నుండి యూ హ్యావ్ టు ప్రే. 10 minutes స్టార్ట్ చేయండి. మార్నింగ్ 10 minutes చేయండి, ఆఫ్టర్నూన్ 10 minutes చేయండి, ఈవినింగ్ 10 minutes చేయండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెంచండి. ఒకటేసారి వద్దులేండి. ఆమేన్. కలుగుసుకుందాం, ప్రార్థన చేస్తాం. లెట్స్ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్. ఆయన నీ ప్రార్థన